నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మేడం నేను మా ఆయన 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు. సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకు భయపెట్టించి దూరం చేపించాము. దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన. ఒక్క నెల పోతే 6 నెలలు 5 నెలలు ఇంట్లోనే ఉంటాడు మేడం. అసలు అది ఎంత కాలం అంటున్నాను, నెల 2 నెలల 3 నెలల ఒక 7-8 నెలలే. 7-8 నెలల్లో నీ గురించి నెగిటివ్ గా చెప్పేశాడు, మేమిద్దరం లవర్స్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఒప్పేసుకొని అమ్మ పిల్ల పరుగు పోద్ది. మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలే. పెళ్ళేటప్పుడు నీకు 15 అతనికి 17. ఆ వయసులోనే ఆటో నడిపేశాడా? ఆటో నడిపేవాడు. ఎట్లా నడుపుతారా మైనర్? ఇద్దరు పిల్లలకి అన్నావు కాబట్టి నీతో హ్యాపీగా లేదు, బయట వాళ్ళతో హ్యాపీగా ఉంది. వాళ్ళకు అట్లుంది, నీకెందుకు ఇట్లా లేదని అనేవాడు మేడం. ఇప్పుడు రీసెంట్ గా మేడం ఇంటి ముందల ఆడామెతో ఉన్నాడు మేడం. వారిని ఇప్పుడు చాలా టార్చర్ అయిపోయింది మేడం, రోజు కొట్టడం. ఆయన నాకు ఒకసారి చాలా గలీజ్ బూతులు తిట్టిండు మేడం. అందుకోసం నేను హ్యాంగింగ్ చేసుకున్నాను. పిల్లలు ఉన్నారు కదమ్మా. అంటే ఆ సిచ్యువేషన్ అంటే నేను అర్థం కాలేదు మేడం. ఆ టైంలో నేను అలా చేసేసుకున్నా. మోసం చేశాడు కానీ నీ పిల్లలు నిన్ను మోసం చేయలే కదమ్మా. దేవుని దేవల్ల మళ్ళీ బతికి బయటకు వచ్చాను మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎలా చచ్చిపోదాం అనుకున్నావు నువ్వు? ట్రై చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అయితే అలా ఫెయిల్ అయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు తెలుసా? అదే టైట్ అయిపోయింది, నాకు తెలియలే మేడం. అంటే నేను కూర్చొని ఇలా హీటర్ వైర్ తో ఇలా చుట్టాను. మా బాబు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. బాబే నాకు లేకుండా పోతున్నాను. వేరే రూట్ లో ఉన్నాడని తెలుసు, దొంగతనాలు చేస్తుండని తెలుసు. వాళ్ళు దొంగతనాలా? అన్ని ఉన్నాయి, పెద్ద గలీజ్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.